ఇంత పెద్ద ఆఫీస్లా తీన్మార్ స్టూడియోలో కూకొని కూరగాయల రేట్లు చెప్పుకునే పరిస్థితి వచ్చారా నాయన. ఇంటికి పోతే దొండకాయ బెండకాయ ముచ్చట్లేనాయి. కడుగుడు కోసుడు వండుడు తోముడు పని అంటే ఈడికొచ్చినా మళ్ళగ్గా అదే చెప్పబడితిని. ఐతారం పూట కౌసు ముచ్చట్లు ఇడిచబెట్టి కూరగాయల గురించి చెప్తున్నామంటే ఆటి కథ అట్లున్నది. మళ్ళా టమాటా తిందామంటే తావిస్తలేదు, బెండకాయ కొందామంటే బందుకే వస్తలేదు, చిక్కుడుకాయ చిక్కుతనే లేదు, ఆలుగడ్డ అందుతనే లేదు, వంకాయనైతే వండే కోపే లేదు. ఆవు మరి ఏది ముట్టుకున్నా బగ్గుమంటున్నాయి రేట్లు. టమాటా ఇప్పుడు అంతా 60 రూపాయలు కిలో ఏమో అమ్ముతున్నారు. బీనెస్ వచ్చేసి 80 రూపాయలు, బటానా వచ్చేసి 60-70. ఇప్పుడైతే రేట్లు ఫుల్ రేటు. ఏది కొందామన్నా 40 రూపాయలకు తక్కువ అస్సలే లేవు. ఇక టమాటా అయితే ఎవ్వలకు అందని అనుకుంటా 60 దాకా కురుకుతుంది. ఆకుకూరలు సుతా వండుకునే పరిస్థితి లేదు. బత్తెడు పైసలు పట్టుకపోతే దోషెడు కూరగాయలు సుతా వస్తలేవు. ఇక ఏం కొంటారు ఏం తింటారు? తక్కువనే ఉంటుంది. ఎట్లయినా ఇక కొంతమంది 2 కిలో కొంటారు, కిలో కొంటారు, కిలో కొంటారు, అర్ధ కిలో కొంటారు పోతారు. ఎలా తీసుకొని వాళ్ళ ఇంటిని పరిస్థితిని పట్టుకొని కొనుక్కొని పోతారు. ఇప్పుడు నిత్యంగా అన్ని తీసుకోవాలని వచ్చాను, కానీ రేట్లు అయితే అన్ని ఎక్కువగా ఉన్నాయి. ఇక కిలో తీసుకునేది అరకిలో తీసుకోవాల్సి వస్తుంది. కొనబోతే కొరివన్నట్టు పబ్లిక్ ఉంటే, అమ్మబోతే అడవన్నట్టు బేరగాళ్ళ పరిస్థితి ఉంది. తక్కువ తీసుకుపోయే గిరాకీ సుతా ఇటు మొఖాన్నే చూస్తలేరట. రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారు, ఆన్లైన్ కొంటారు. ఇక్కడ గిరాకులు వస్తలేరు, అంగాలు బాగా పడ్డాయి. 50 రూపాయలు 60 రూపాయలు అంటే గిరాకులు అసలు వస్తలేరు. ఎక్కడోళ్ళు అక్కడనే తీసేసుకుంటారు. ఖరాబ్ అవుతున్నాయి, 4 రోజులు పెట్టుకోవాలి, కథం సగం బారేయాలి, సగం హోటళ్ళకి వేయాలి, అంతే అవుతుంది పరిస్థితి. అమ్ముడు పోకుంటే ఏం చేస్తారు మరి? ఆరం సంతలతో పాటు ఆన్లైన్ అంగళ్ళు సుతా కూరగాయల బేరాలు చాలు చేసుడు అట్లా కొంత తిప్పలైతుంది. ఇంకా కొందరేమో ఇంత దూరం కిరాయిలు పెట్రోల్ పోసుకొని మార్కెట్కి వచ్చే బదాలు రూపాయి అటో ఇటో ఇంటికాడ దుకాణాలలో కొన్నదే ఉత్తమం అనుకుంటుండ్రు. లెక్కకైతే చలికాలంలో పంట మంచిగా చేతికొస్తుంది కాబట్టి అగ్వకే రావాలి. మరి గీ తీర్ల రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వర్షాలు వచ్చి అన్ని కొట్టుకుపోయినాయని చెప్పారు. ఈసారి వస్తే పంట రాలేదంట. ఏదో ఒకటి ఉంటది. అప్పట్లో ఆనలు పడి పంట లాగం చేస్తే ఇప్పుడు దిగుబడి తగ్గి రేటు పెరిగిందన్నట్టు. ఇంకో 6 దినాలైతే తగ్గుతాయేమో అనుకునేరు. సంక్రాంతి దాకా ఇట్లనే ఉంటదట. చలి తగ్గి ఏరే రాష్ట్రాల నుంచి కూరగాయలు వచ్చుడు పెరిగితే తప్ప ధరలు తగ్గే కోపే లేదట. ఇప్పటికైతే ఇంతే ఇక.